ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. మై కైండ్లీ రిక్వెస్ట్. ఎటు పోతున్నారు ఇవాళ? పనిగల బంటుకు తిరుగు రోగం అని తిరగబోతున్నా వారాల పొంటి. అదే ఎటు పోతున్నావా అని అడిగిన. మూడుతో మాటలు ఎందుకు మాట్లాడతావురా? అయ్యో డాడీ, నీకు తెలియదా? రోజు కలెక్టర్ పనికి పోతున్నా, అటే పోతున్నా ఇవాళ కూడా. ఈ గుద్దలు ఎల్లు పెట్టినట్టు మాట్లాడితే గుద్దలకి వెళ్ళి కాలుతుంది నాకు. మరేం పని చేస్తలేనా? ఇక పుండు మీద కాకి ఓడిచినట్టు తప్పకోసారి అడుగుతాను, వెటు పోతానా అని. నా మాటలు మాణిక్యాలు పిత్తులు లవంగాలు అన్నట్టు చెప్పేది తినిసావు వారా? కుక్కలేసినట్టు లేదు కుక్క మొక్క. డాడీ తిట్టగే పొద్దుపోతున్నా నీ అవ్వ. మా అత్త మీద కన్ను, అత్త కళ్ళ మీద కన్ను అన్నట్టు నీ కళ్ళు ఎప్పుడు నావిన్నే. ఏమైంది ఇప్పుడు? తాతకు జ్వరం వచ్చిందట చూసిరాపు. నిన్న వేనప్పుడు ఒక్క తిరంగా అడిగిండు బాబు గాడేడి అని. ఆ ముసలోని జ్వరం వచ్చి వచ్చిందా? గోసుల పొలం కాడనో చేనులోనే ఎవరైనా గోసు పట్టి గుంజవచ్చు. లైన్స్ వచ్చినట్టున్నది. మా అయ్యను ఒక్క మాట అన్నా మక్కులు వాళ్ళ చెప్తున్నా నీకు. ఈగలని చదువుక నోరు బాగాలేస్తానేవరా? అబ్బా అయ్యాల గుర్తొచ్చిండ మీ అయ్య. మొన్నటి దాకా ఆస్తులు బిడ్డకి ఇచ్చినావు, తమ్ముడికి ఇచ్చినావు అని దెంగులు దెంగినావు, గుడ్డిది గులిగినట్టు గులిగినావు. ఏదో ఉన్నది కానీ తాతతో పని. నిన్ను ఏ చెప్పేవాటి దెంగితే మానం అవుతుంది. ఇక పానం మంచిగా లేదురా లేకి బాడ కవరే పోయి చూసిరా అంటే లంచ సోది దెంగుతావు. నేను ఒక్కనైతే ఓండాడి రెడ్ లైట్ ఏరియాలకు అవుతున్నా పట్టుకుని అమ్మతోడు అట్లా రమ్మంటే అత్తారానే చెప్పువాడు దెంగుతా గుద్ద ఆకిలోడా. నీ సోపతి లేడ చచ్చిర్రా అలా పట్టుకుని ఏమైతుంది? ఆ లేకి లంచడుకుని తావుడు ఉన్నదంటేనే వస్తారు. ఎట్లన్నా మంచిగా రిన్నారా? ఏ సరే పోతాంతి. ఎప్పుడు అరుగు మీద కూర్చున్నా గుడ్డి ముసలి గులిగినట్టు గులుగుతావు. మా తాత గురించి తెలియాలంటే ముందు మీకు ఈ కథ గురించి తెలవాలి. అది 1950. అప్పుడు మా తాత రాజు లెక్క బతికేటోడాట. అప్పట్లో కాంతాయి అంటే కళ్ళు బయలుగా అమ్మేటాట ఒక్కొక్కనికి. ఆ టైంలో మా తాత ఆటను చూసి ఇంగ్లీష్ దోశ అని మనసు పడ్డదాట. అయితే ఆ తెల్ల దొరసాని మొగుడు ఏమో అన్నడాని మా తాత వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టి వాడిని కట్టేసి వాడిని ముందటనే బొర్రెచ్చిండట. అంటే అర్థం చేసుకోరు ఎంత ఆటగాడో. అది 1995. ఆ టైంలో మా అయ్య అదే మా డాడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని లావులు ఎరిగేదాకా కొట్టిండట మా డాడీని మా తాత. మా డాడీ మీద ఉన్న కోపంతో ఇంట్లోకి వెళ్ళేదెంగిండట. ఆ తర్వాత మా తాత కీప్లకు చాక్లెట్లు వంచినట్టు భూములు పాకలు అన్ని రాసిచ్చిండట. పుర్రెల పెట్టిన గుణం పూకినాకనే పోదన్నట్టు మా తాత బుర్రని గుడిచలేదు, దున్నని దుప్పటలేదు. మా తాతకు సోపుతుండే పిత్తుల పోసాయ అని. వాడు పెద్ద లంగా వంగుత పిచ్చలు మాయం చేస్తాడట. ఉన్న ఆస్తులన్నీ వాడు స్కామ్ తెంగి మా తాతను ఆటానికి ఎక్కువ చారానికి తక్కువ చేసిండట. చేసిన పాపం ఉత్తానే పోదు కదా. ఆ పిత్తల పోసాన్ని కూడా వేసి అదే లపాకి మోసం చేసి కత్తికి దువ్వ బ్లేడ్ వేసినట్టు నున్న గుండు గిగిడిచేవాటి. మొన్నటుండే మా అయ్యతో మా తాత మాట్లాడుతుండు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం మా తాత దగ్గర గోవుడు కూడా. అదే మా ఊరు గుద్దగోగిన పాలెం. ఇగో ఈ పెద్ద మనిషి మా తాత. అదే ఆటగాడు పెద్ద కామేష్. ఇప్పటికీ మంచం ఎక్కిందంటే కిటికీలు తెల్లారితే ఆట. ఆ టైం దాకా బొరుతాడట. అంటే అర్థం చేసుకోరు. ఇక నేను చెప్పుడెందుకు, మీకు కూడా తెలుసుగా ముందు ముందు. ఏ పులి 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 వచ్చింది దా బిడ్డ దా ఇట్లా గుద్దలకి వచ్చినది. ఆటలు ఆడుతున్నావా బాగా? కొద్దిగా అట్లా ఏకరా. నేను కూడా ఏసి గుద్దలకు వచ్చింది నా పానం. ఇవ నీకు ఎప్పుడు అదే ఇక ఏ స్కూడు ఎక్కులాడు అందరు చెప్తే నేను ఉత్తానే అనుకున్నా. ఆటగారికి ప్రణామాలు. ఈడేవాడు పిల్లగాడు ఇలా పిత్తల పోసా మనవాడు. వాళ్ళ తాత నిన్న ఆగం తెంగినట్టు వీడు నన్ను ఆగం తెంగుతాడు లవడాడు. తాత నువ్వు అచ్చం మీ తాత లెక్కనే ఉన్నావు. అప్పట్లో మీ తాత నేను అబ్బో అవి చెప్తే జరిగేటి కాదులే. నీతి నీళ్ళపాలు గుద్ద లోకల పాలు అన్నాడు. గుద్దపోయి ఏదో సంఘసేవ చేసినట్టు చెప్తాను. తావుడు తినుడు దెంగులాట ఇవే అయినాట మీ ఇద్దరి. ఉన్నదంతా లపాకిలకు రాసిచ్చి బిచ్చం ఎత్తుకున్నారట. సారా ప్యాకెట్ల కోసం ఉంచుకున్న దానింట్లోనే సొల్ల ఎలుగలేకన్నారట. గుద్ద బట్టలు కూడా సోయిండేటి కాదట మీ ఇద్దరికి. అప్పట్ల చేతుల్లేను నేను వీకినట్టు. అప్పట్ల మేము అబ్బో అనుకుంటా చెప్తాను. వాగరా పిల్లి కుత్కల్. మా నాన్న ఉంటది తాతకు పూతలు పెడుతుంది. మళ్ళా నోట్లు ఉచ్చసాడు పోతుంది రా ఇన్నదంటే. సారీ తాత. నీ పేరేం పేరు బిడ్డ? ఆకుల చోటు. ఆతుల చోట. నీ చెవుల చంద్రాయ కొల్లి. ఆతులు కాదు ఆకుల లీఫ్ చోటు. చూడగా అదే కోపం కుక్కలేసినట్టే లేతాన్నవరా. మీ తాతకు ఎగిరితే ఉండేదా నీ కూడా? ఉబ్బానోడు బుడ్డ చోక్కున్నాడు చేతాడు మీ తాత. ఆ పిత్ర పోషానికి బుడ్డ దిగిందట గారా. ఏం ఇగ్గినవే నీ కిందికి వెళ్ళి ఇట్లా గుడిసెల గుద్దులాడిండు. నేను మత్తుకొని గుంజలే గుడిసెల గుద్దులాడే గోడదారి కింద పడ్డాడు. వాని గుద్దల అరసమొలలు ఉన్నట్టు ఒక కాలవుతుందా మా తాతకు? ఈడకొసేపు అంటాడు, ఆడకొసేపు అంటాడు, ఆ వాడకోతాడు, ఈ వాడకోతాడు. ఓ అప్పట్లో రంగమాత గుడిసెల గిట్లనే గుర్తు పట్టుకొని గుంజితే ఒకటి కిందికి ఒకటి మీదికి అయింది. పాపం చిన్నప్పటి నుండి దానికి కట్టాలేరా. అరే నేను అందుకే రానంటాను మీ తాతింటికి. అద్దానంగా గుద్దలు ఏలిపెట్టి వాసన చూస్తాడు. కూసరు బిడ్డ కూసరు. ఏమంటా నాన్నవను. ఇవన్నీ మళ్ళా పొలాలేరా తాత? ఇగో ఈ పొలం మనదే. ఒకరోజు వర్షం కురిసిన రాత్రి రత్తాలు ఓదర్చిందని రాసిచ్చిన.
ఇప్పుడు మన పొలానికి ఓనికి తొవ్వి అంటే సింగులాన్ని చదువుకుంటాను దాని సింగులలో నా చేతిరిక రసగుడేరా మీ తాత మీ కామ గుద్దంది ఇంకా నువ్వు మీ తాత సేమ్ రా మీరు మనుషులా గాడి గుద్దు ఎంటికలరా నాకు అర్థం కాదు ఎట్లా సెట్ చేస్తారా ఇట్లా ఏ నువ్వు ఆగబే తాత మరి కనబడే పొలాలనేవో నీ తాత ఇక ఈ పొలం రంగమ్మకి రాసిచ్చిన దాని దగ్గర నుండి పిత్తల పోసిగాడు తెంగాడు దాని దగ్గర నుండి సిలికానే లపాకి తెంగింది మా తాత అట్లాంటాడేం కాదు తాతకు దగ్గులు నేర్పకరా మీ తాత ఎట్లా అంటాడో నాకు తెలియదా వాని వటకాయలు కూడా ఒకటి కిందికి ఒకటి మీదుకుంటాయిరా ఎన్ని చూడలే నేను ఈయనకి కూడా సేమ్ అట్లనే ఉంటా తాత ఒకటి కిందికి ఒకటి మీదికి నా కోటి నువ్వు ఎప్పుడు చూసావురా నీ కళ్ళని కాకుండా నువ్వుక ఇగో ఈ ఎకరం ఎర్ర పోసికి రాసిచ్చిన అబ్బో అప్పట్లో ఎర్ర గుర్రం ఉన్నట్టుండే దాని ఇల్లు కాల ఉర్రంగి ఎకరం తెంగిందిరా ఎర్రగుండదాన్ని ఎకరం రాసిస్తావా ఇక తంత ఇంకా ఇంట్లో పడాలి అవన్నీ ముసలి కుద్దబలిసిన వర్రా మీ తాత పూగా ఎప్పుడు అడిగినా పైసలు లేవు అంటావు దాసి దయాల పల్లి వేసినట్టు ఎవరికి పెడతారా ఇవన్నీ అవురా నాకే తెలియదు ఈ ఎకరాలు ఉన్నాయని ఆ ఎవ్వరమే వేరు ఆ కథలే వేరు మీరేం చేసిర్రా మా కింద కూసిపోయిన ఆత్ర విలువ కాదు మీ బతుకులు గవాన్ని చెప్పకు ఉన్నది ఎంత ఊసింది ఎంత అది చెప్పు లంచ సోది దెంగుతావు ఇప్పుడు వెళ్ళో పాత పిచ్చలు నాగరా 26 ఉన్నది ఎలిసిపోయిన ఎంటికలు ఉన్నాయి అంతే ఇది నీళ్ళ పాలు గుద్ద లోకల పాలు అన్నట్టు అంగుత పిచ్చలు మాయం చేస్తారా నువ్వు మీ అయ్యా లంగ పాడుకావులు అందుకే అమ్ముక తెంగిన నా మాట ఇంటి అయిపోగా మీ అయ్యా ఎవరిని అడిగినా మా తాత అమ్మినా నానుడే కొనుడు ఎక్కడిది గిట్లనే చేసినట్టున్నారు ముసలి గుద్దాలు ఆపతి కంబాలు దాగి పెన్ల పక్కలు చోవసిన ఆపతి మందం ఒడ్డెక్కిచ్చిరు కథం అరే ఇదేరా మా తాత గెస్ట్ హౌస్ ఇక్కడనే ఆయన అన్ని రాసలీలలు చేసేది మా నాన్న అందుకే ఈ పొలం కాడికి పంపదురా మా తాతను వెదర్ మాత్రం గుద్దా అడుగుందిరా ఇగో సిగరెట్ దాగా ఒకటి అరే ఆగా డాడీ ఫోన్ చేస్తాడు ఆ బాపా ఏడున్నావురా నాన్న ఫోన్ చేసి ఇంటికి లేవాటగా ఇగో తాత పొలం కాడికి వచ్చిన మన గెస్ట్ హౌస్ చూసినావు తాతది మన గెస్ట్ హౌస్ అని అడగా ఇది వేండు తాత ఎటో వేండు మీ వీడికి వచ్చిన పోతే లంజ తిరుగుడు తిరగకరా ఊరు అసలే మంచిది కాదు బట్ట కలిసి మీదేస్తారు విన్నావా మంత్రాలు మన్ను దుబ్బాని చస్తారా ఎప్పుడా ఊళ్ళే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోక బయట మందులు మాకులు పెడతారు తాతలు ఇంట్లోనే తిను విన్నరా బయట అసలే తినకూరి బాబాయిలు ఇచ్చిన పిన్నిలు ఇచ్చిన అత్తమ్మలు ఇచ్చిన ఆంటీలు ఇచ్చిన అరే మీ తాత లోపల ఉన్నట్టున్నారా సరే ఆగే డాడీ నేను మళ్ళీ చేస్తాను ఎంతసేపు కాపుగా నీ కోసం మా మనవడ చెడు వాడిని మనవడి నోట్ల మన్ను కొట్ట ఆ పద్దెలు సంపదలు ఎప్పుడు గుద్ద కోసి పట్టుకొని తిరుగుతాను నా ఎందుకనే నాకు సందేహ దొరుకుతాను చెప్పు ఏదో తేడా తెంగుతుంది మా ముసలోడు మళ్ళీ బట్ట వరిసిండేది కింద సరే గాని బట్టలిప్పు ఎత్తుకుంటావో తీస్తే నడవ అన్నట్టు ఇప్పుడు కూర్చో కదా అంటావో పంటలేవో ముసలి తొందర ఇప్పే బయట కూడా ఉంటాడు మళ్ళా ఇప్పుడు నాకు గోసెళ్తలేదు నేను ఇప్పుకొని ఇట్లా పట్టుకొని ఉంటా నువ్వు పల్లీలు కొట్టుకుంటా వచ్చి కరెక్ట్ తిని వినేవాడాలి నీ గుద్దల గోటీలు పోయా ఇది కప్లింగ్ అనుకున్నావా సర్కస్ అనుకున్నావా పల్టీలు కొట్టుకుంటా వచ్చి దాని మీద కూడా ఇరిగిపోతారు అల్లవుడే తాత పల్టీలు కొట్టుకుంటా వచ్చి దాని మీద ఓడాట ఓ నీ ఇంట్లో మన్ను కొట్ట పల్టీలు కొట్టుకుంటా వచ్చిందేంద్రా మా ఇంటికి పంపారా నాకు ఇజ్జత్ అనిపిస్తాను పోంపా ఏ కానీ వాళ్ళ నత్తం మళ్ళా A few moments later. బయట అంతా చేసాచి ఎట్లా చూస్తాడా చూడరా వీని కళ్ళను ఇక ఇట్లా చేసినాక నాకు పిల్లని ఓడిస్తారా ఏ ఊళ్ళే ముట్టుడైందంట వారా మీ తాత గుద్ద మీరా గూట్లో ఈపుకోకరా అంటే గుద్దలు వెళ్ళి పెట్టినట్టు చేయకరా తిను ముందు నానా ఉన్నది గుద్దలకెళ్ళి చేతి గుంజుతుంది మళ్ళీ ఏమన్నా ముసలిని గురించి వినబడితే తినూరు బిడ్డ తినూరు తలుపు తీపోయా ఎవరు వచ్చినట్టున్నారు నా మొగడికి మన రంగు గురించి తెలిసింది నీ మిండం దగ్గరికి పో అన్నాడు అందుకే నా కొడుకును పడుకొని వచ్చిన ఇంకా అన్ని మీ ఇంట్లో నువ్వే చదవాలి మా ఇద్దరిని నీ ఇల్లు కాల నా ముసలిది ఉంది ఇంట్లో నా కొంప కొల్లేరితావా నీ ముఖం గాలిపోను ఎవరలేదు పోవే నీకో ఎకరం రాసిస్తా నీకు కాలు మొక్కుతా డాడీ అరే నీ డాడీ ఇంట్లో మన్ను కొట్ట నేను కాదురా మీ డాడీ అంటావు నీ డాడీ నెర్రికాయలు కొరక నేను కాదురా మీ డాడీ ఊరు నీ కుంపని తింగ నేను కాదురా మీ డాడీ నన్ను డాడీ అంటావు గన్నం పైన ముండవయ్యా డాడీయా ఇంత చిన్న కొడుకున్నాడు అరా మీకు బాబాయ్ బాగా చిన్నగా ఉన్నారా గుద్దమీరా లంజనక బాబాయ్ ఎవర్రా బాబాయ్ డాడీ అక్క ఈ రోజు నుండి నన్ను నా కొడుకును కాదు బావనే చేస్తాడు
బావనట కాంతు బావనట కాంతయ్య కాదు ఇక కాంతు బావ. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా పురాణ పెట్టిన కూడా పూగి నాకిన పోదన్నట్టు ఎన్నిసార్లు చెప్పాలి నీ ఎత్తు మనవాళ్ళు ఉన్నారు. నీకు మానం పెట్టిరా కొద్దిగా గుద్దకు మానం పెట్టిరా సాగియాల నీ గుద్దలు కలిసి ఎదుర్కొంటా సావాలి నువ్వు ఊరి తీస్తా దూరాన్ని గురి తీస్తా. కాంతు బావని కొట్టకక్క డాడీని కొట్టక పెద్దమ్మ. ఎవర్రా నీకు పెద్దమ్మ? డాడీ నోట్లో నీ నోట్లు వచ్చావయ్యా. పెద్దమ్మ కొట్టకే దండం పెడతా కొట్టకే అబ్బో అబ్బో కొట్టకే అనవా కొట్టకే తాతను. మధ్యలో పోకురా నిన్ను కూడా నాలో ఎక్కుతుంది. అయ్యో దేవుడా కొట్టకే దానికి ఎకరం రాసిద్దామే. అది నీ తెంగేరి ఇంట్లోకి తెంగేరి నా ఇంట్లోకి తెంగేరి. డాడీ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ముందు అదంత ఉత్తదే గాయస్. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక తాత చెప్పండి ఈ స్టోరీ. సో దాన్నే బేస్ చేసి తీసిన. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. 31st వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయస్, సీ యూ సూన్.